భరత్ ఎన్నికల వేళ బీసీలను మభ్యపెట్టేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందంటూ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష నేత వాగ్దానాలు చేస్తూ పోతుంటే తాము ఏకంగా అమలు చేసి చూపుతున్నామని అంటున్నారు. ఏలూరులో జగన్ నిర్వహించిన బీసీ గర్జన సభ మరోసారి ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. బీసీలకు 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించిన జగన్ పనిగా టీడీపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఓవైపు హామీల వర్షం, మరోవైపు అధికార పార్టీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. చంద్రబాబులా కాకుండా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ విమర్శలకై బగ్గుమన్నారు టీడీపీ మంత్రులు. ఎన్నికలకు ముందు బీసీలను మోసం చేయడానికే వైసీపీ బీసీ గర్జన అన్నారు. 4.5 ఏళ్లలో తమ ప్రభుత్వం బీసీలకు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని వివరించారు. జగన్ నవరత్నాల్ని కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. టీడీపీని విమర్శించడానికే బీసీ గర్జన సభ నిర్వహించారని మండిపడ్డారు. బీసీల మీద కపట ప్రేమ, బీసీలకి చంద్రబాబు నాయుడు లేదట, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదట. మరి నేనెవరును? కళా వెంకట్రావు ఎవరు? కేఈ కృష్ణమూర్తి ఎవరు? యనమల రామకృష్ణ గారు ఎవరు? పితాని సత్యనారాయణ ఎవరు? కొల్లు రవీంద్ర ఎవరు? మేము బీసీలం కాదా? మాకు ఇచ్చిన శాఖలేంటి? నాకు 3 శాఖలు ఇచ్చారు. విద్యుత్ శాఖ కళా వెంకట్రావు ఇచ్చారు, ఫైనాన్స్ కమర్షియల్ ట్యాక్స్ రామకృష్ణ గారు ఇచ్చారు, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ కేఈ కృష్ణమూర్తి గారికి ఉంటే బీసీలకు ఏమిచ్చారని అడుగుతున్నారు. ఏమండి మీరు రాజ్యం వేయలేరు కదా? టీటీడీ అంటే ఎప్పుడు రెడ్డిలకే టీటీడీ, మీ వర్గానికే టీటీడీ. స్వతంత్రంలో మొట్టమొదటిసారి టీటీడీ చైర్మన్గా ఒక యాదవ్కి బీసీకి ఇచ్చి చరిత్రలో నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. ఇది ఎక్కడ సీక్రెటా? ఇదేం దాపరికమా? మేము ఇవ్వలేదా? మీరున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీ కరుణాకర్ రెడ్డికి ఇచ్చావు, మీ సుబ్బరామరెడ్డికి ఇచ్చావు. అప్పుడు 50% ఉన్నటువంటి బీసీలని గుర్తు రాలేదా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్ని మాట్లాడినా సరే బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఆ పార్టీలో ఉన్న బీసీ వర్గాల పెద్దలందరూ కూడా ఒక సూచన చేస్తా ఉన్నా. ఎక్కడైతే మీరు 13 జిల్లాల్లో చూడండి, ఒక్క రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు కూడా మీరు బీసీలో లేరు. బీసీలకు సంబంధించిన శాసనసభ్యుల్ని పోటీ పెట్టడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి మీ పార్టీలో ఉన్నమాట వాస్తవం కాదానా ప్రశ్నిస్తున్నా. మీరు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన సిద్ధాంతాలను కూడా మీ పార్టీగా ఖాతాలో వేసుకుని మేము చేసామనే మాట, ఇది రాజకీయ నీతి. మీరు ఆత్మవిమర్శ చేసుకుని అడుగుతా ఉన్నా. ఏపీకి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని గాని ప్రధాని మోదీని గాని ప్రశ్నించలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు టీడీపీ ఎంపీలు. ఉప ముఖ్యమంత్రి మొదలు అనేక పదవుల్ని బీసీలకే టీడీపీ కేటాయిస్తే 13 జిల్లాల్లోనూ ఒకే కులానికి చెందిన వాళ్లను ఇన్ఛార్జీలుగా నియమించిన ఘనత వైసీపీదన్నారు. మీరు మాయమాటలు చెప్పడానికి ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరనేది కూడా తెలియజేస్తున్నాం. మీ తాలూకా చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి సమయంలో ఎక్కడైతే రాష్ట్రం అంతా కూడా కలిసి ఢిల్లీ స్థాయిలో నరేంద్ర మోదీ గారిని ఎదిరించడానికి మొన్న ధర్నా చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా సమాయుక్తమై అక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఢిల్లీకి మీరు రాలేదు సరే, నరేంద్ర మోదీ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చారు కదా, ఆ రోజైనా సరే మీరు ప్రశ్నిస్తారని అంటే ఆ రోజు కనబడకుండా వెళ్ళిపోయినటువంటి మీరు ఈరోజు రాష్ట్రాని కోసం ఏదో చేస్తారని అంటే మాత్రం ఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేమని తెలియజేస్తున్నా. బీసీలకి అన్ని రకాలుగా ముందుండి నడిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళకి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు వెంటనే ఈరోజు బీసీ వర్గాలు ఉన్నాయి, బీసీ జనాలు అందరూ కూడా వాళ్ళ వెంటనే నడుస్తున్నారని తెలియజేస్తున్నాం. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలనేది ప్రజలు వేచి చూస్తున్నారు. బీసీ సదస్సులో జగన్ చేసిన వ్యాఖ్యలు అన్ని బోగస్ అంటూ కౌంటర్ అటాక్ కు దిగారు టీడీపీ నేతలు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి కేసినేని ట్రావెల్స్ ను కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యమని మండి కేసినేని నాని. బీసీల అభివృద్ధిపై దమ్ముంటే చర్చలకు రావాలని జగన్ కు సవాలు విసురుతున్నారు టీడీపీ నేతలు. 5 ఏళ్లలో బీసీలకు 42,000 కోట్లు ఖర్చు చేశామని, ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇస్తున్నామని వివరిస్తున్నారు. మొత్తం మీద అధికార ప్రతిపక్షాల మధ్య బీసీ మంటలు రాజుకుంటున్నాయి.